కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పనిగట్టుకొని మరి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి మీద ఫేక్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారని, కానీ అది వైసీపీ నేతలకే బూమరాంగ్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినటువంటి దుబారా ఖర్చులన్నీ దానివల్లే ఇప్పుడు బయటపడ్డాయి అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పడుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పనిగట్టుకుని మరి మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారి మీద ఫేక్ ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేశారని, అందులో భాగంగా నారా లోకేష్ గారు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆయన మీద ఫేక్ వార్తలు రాయించారని, కానీ అది ఇప్పుడు వైకాపా నాయకులకే బూమరాంగ్ అయిందని, గతంలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టినటువంటి అదనపు ఖర్చు 222 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఆయన వృధా చేసినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బయటపడినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే బూమరాంగ్ అవ్వటం అంటే ఇదే. ఏది ఇవాళ జగన్మోహన్ రెడ్డి లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే ఆయన అంత సేఫ్ జోన్ లో ఉంటాడు. ఓకే. అనవసరంగా కదిలిచ్చి ఏంటి తన్నించుకోవటం ఒక రకంగా చెప్పాలి. ఈ కెలుకుడు ఆపకపోతే వాళ్ళకే నష్టం. ఏది ఇప్పుడు లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి ఆయన సోషల్ మీడియా చంద్రబాబుని టార్గెట్ చేసుకోండి. మీరు చక్కగా విధాన పరంగానో, లేదు ఆయన చేస్తున్నటువంటి ఇప్పుడు అప్పులు ఎక్కువ తెస్తున్నాడనో, లేదు ఇంకా సూపర్ 6, సూపర్ 7 అనో ఏదో వెటకారం ఏదో చేస్తాడు కదా, అవి చేసుకోండి. లోకేష్ జోలికి ఎందుకు, పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు? ఇప్పుడు మీరే అన్నారు ఏంటి ఆయన ప్రయాణాలు. ఇప్పుడు సీఎం గా చంద్రబాబు ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు, హెలికాప్టర్లో వెళ్ళొచ్చు, కానీ వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వీళ్ళు కూడా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 76 సార్లు వెళ్ళాడు హైదరాబాద్, లేకపోతే లోకేష్ 75 సార్లు వెళ్ళాడంటూ ఏదో లిస్టు వదులుతారు. వీకెండ్ వచ్చి వెళ్తున్నారు. ఈ టైప్ లో వాళ్ళ సొంత ఖర్చు స్పష్టంగా వాళ్ళ యొక్క కార్యకర్త ఎవరో ఆర్టీఐ కింద అప్లై చేసినట్టున్నాడు. ఇచ్చారు, జీవోలు కూడా చూపించారు స్పష్టంగా. ఏంటి ఆయన బిల్లులు ఆయన కట్టుకున్న అవన్నీ చూపించారు. లోకేష్ తన ప్రతి పర్యటన మరి ప్రయాణ ఖర్చు అతనే చెల్లిస్తున్నాడు అని చెప్పి వచ్చింది. సురేష్ బాబు అని అతను ఆర్టీఐకి అప్లై చేస్తే, పవన్ కళ్యాణ్ ఆయన ఖర్చులు ఆయన పెట్టుకుంటున్నాడు, లేదు ఆయన ఫ్రెండ్స్ పెట్టుకుంటున్నారు. అంటే నువ్వు తప్ప ఇంకెవరు ఎక్కకూడదా స్పెషల్ ఫ్లైట్, స్పెషల్ హెలికాప్టర్లు నీకు తప్ప ఎవరు వెళ్ళకూడదా? ఆ రోజు మదనపల్లి ఫైల్స్ తగలబెట్టినప్పుడు అలాగే అన్నాడు. సిసోడియానిను ఈ రవిశంకర్ అయ్యన్నారనో ఏమో హెలికాప్టర్లో పంపించారు చంద్రబాబు. అప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. మీరు అర్జెంట్ మదనపల్లి వెళ్ళండి అంటే ఫైర్ అయిపోయాడు. ఏంటి అసలు ఎలా పంపిస్తాడు వీళ్ళని హెలికాప్టర్లో? ఐఏఎస్లు హెలికాప్టర్లో వాళ్ళ కోసం స్పెషల్ హెలికాప్టర్ పెడతారా అని ఫైర్ అయ్యాడు. ఏమన్నా ఈయన రాసి ఇచ్చాడు. అప్పుడు దానివల్ల ఏమైంది మీరు చెప్పారు ఇందాక ఇంట్రోలో, ఏంటి బూమరాంగ్ అయింది, ఇతను పెట్టిన ఖర్చు అంతా బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి నువ్వు స్పెషల్ ఫ్లైట్లకి నీ హెలికాప్టర్లకి 223 కోట్లు ఖర్చు పెట్టాడు. అది కూడా ఏంటి ఏవియేషన్ అది ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారం ఏపీ ఏవియేషన్ ఏది వింగ్ ఫ్లైట్స్ దానికే 120 కోట్లు, లేకపోతే హెలికాప్టర్ల ఖర్చు దానికి మరి దగ్గర 87 కోట్లు. స్పష్టంగా అక్కడ ఉంది ఏ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఏపీ ఏవియేషన్ ఇచ్చిన లెక్కల్లో 2019-20లో 31.43 కోట్లు అంట. 2020-21లో 44 కోట్లు ఖర్చు పెట్టాడట. 2021-22లో మరి 49.45 కోట్లు, 22-23లో 47.18 కోట్లు. ఇది దిగిపోయే సంవత్సరం 2023-24లో హాఫ్ సెంచరీ ఏంటి 50.81 కోట్లు. ఇతను ఈ ఏది ఫిక్స్డ్ వింగ్ విమానాల మీద పెట్టిన ఖర్చు 112.50 కోట్లు. హెలికాప్టర్ల ఛార్జీలు ఎంత 87.02 కోట్లు.
నిర్వహణ ఖర్చులు ఎంత? 23.31 కోట్లు. మొత్తం 223 కోట్లు నువ్వు ఖర్చు పెట్టావే. నువ్వే రకంగా వాళ్ళ పైన విమర్శలు చేస్తావు? లేపి తగ్గించుకోవటం అంటే ఇదే అంటున్నా. ఏది అనవసరంగా వాళ్ళని కెలకటం ఎందుకు? నువ్వు కెలికించుకోవటం ఎందుకు? అసలు డబ్బు దుబారా గురించి, అధికార దుర్వినియోగం గురించి నువ్వు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నిన్ను మించిన అధికార దుర్వినియోగం నా భూతో నా భవిష్యత్. నిన్ను మించిన డబ్బు దుబారా నా భూతో నా భవిష్యత్. 223 కోట్లతో తిరుగుతావా గాలి తిరుగుళ్ళు అని రాశారు. ఎవరు ఈ పేపర్ వాళ్ళు ఎవరో చూసింది చెప్తుంటే, గాలి తిరుగుళ్ళు అంటే గాలి అంటే అదే వాళ్ళ గుర్తు ఏదో ఉంది, ఫ్యానా? గాలి పార్టీ అనేది వీళ్ళ గుర్తు, ఎన్నికల గుర్తు ఫ్యాన్ అనుకుంటా. జగన్ గాలి తిరుగుళ్ళు ఖర్చు అని చెప్పి పెట్టారు 223 కోట్లని. అంటే నీ పేపర్ యాడ్స్ కి ఎంత? 600 కోట్లు. అసలు రాష్ట్ర చరిత్రలో, దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ప్రజల నుంచి ఎన్నికైనాడు. ఆ రోజు నువ్వు ప్రమాణం ఏమని చేశారు? రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తాం, ఎటువంటి పక్షపాతం లేకుండా రాజ్యాంగానికి బద్ధుడినై విధులు నిర్వహిస్తానని ప్రమాణం చేసి సొంత కంపెనీకి నువ్వు 600 కోట్ల 400 కోట్ల యాడ్స్ ఇచ్చుకున్నాడంట. సాక్షి ఛానల్ కి, సాక్షి పత్రికకి 200 కోట్లతో సాక్షి పత్రిక కొనిపించాడంట. వాలంటీర్లంతా సాక్షి ఎంచుకోవాలి. ఎంత చెప్పు? 2.5 లక్షల పేపర్లు అక్కడే అమ్ముడుపోతాయి. సచివాలయ సిబ్బంది అంతా సాక్షి ఎంచుకోవాలి. ఎంత? వాళ్ళు 1,00,000 మంది, 3.5 లక్షలు అక్కడే కాపీలు అమ్ముడుపోవటం. జగన్ దిగిపోగానే సాక్షి సర్క్యులేషన్ ఒక్కసారిగా 5 లక్షలు పడిపోయింది. అంటే 5 లక్షలు ఎవరి? గవర్నమెంట్ అయినా 5 లక్షల చందాలు అక్కడే కనపడుతుంది కదా. 600 కోట్లు నువ్వు నీ ఛానల్కి, నీ పత్రికకి దోచిపెట్టావంటే ఇంకా నువ్వెందుకు మాట్లాడతావు? నీకే అర్హత ఉంది మాట్లాడతావు? సర్వే రాళ్ల మీద ఎంత ఖర్చు పెట్టాడు? రైతుల పొలాల్లో సర్వే రాళ్ళు, ఆ రాళ్ల మీద జగన్ బొమ్మ 800 కోట్లు మటాష్. పాస్ పుస్తకాలు, రైతు దగ్గర పాస్ పుస్తకాలు, దాని మీద నా ఫోటో ఉన్నది. నీ ఫోటో ఏంటి? దానికి ఎంత ఖర్చు? 100 కోట్లు మటాష్. కోడిగుడ్ల మీద కూడా నీ ఫోటోనా? పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలు వాళ్ళకి ఇచ్చే కోడిగుడ్డు మీద కూడా తన ఫోటో ఉండాలంట. ఇప్పుడు కోడిగుడ్డు కృష్ణ నువ్వేం చేస్తావు? ఆమ్లెట్ వేసుకుంటావు, వేసుకున్నాక ఆ డిప్పని ఏం చేస్తా? చెత్తబుట్లేస్తా. అంటే ఇప్పుడు జగన్ బొమ్మ ఎక్కడ వేయాలి? ఆ గుడ్లు జగన్ బొమ్మలు చెత్తబుట్టలో పడ్డాయి. అతనే పడ్డాడంటావా? ఇంకా ఫోటోలు ఏమండి జగన్నే చెత్తబుట్టలో వేశారంటారా? అరే ఇంకా ఇతనిలో మార్పు రాకపోతే, ఇంత జరిగినా కూడా అతనిలో చేంజ్ రాకపోతే ఏమనాలా? ఏం చెప్పాలా? అదే అంటోంది. ఏది? డబ్బు దుబారా, అధికార దుర్వినియోగం. ఈ 2 మాటలు మాట్లాడద్దని చెప్పు. జగన్ ఆ 2 మాటల గురించి మాత్రం మీరు మాట్లాడద్దండి. మాట్లాడితే పోయేది గాలి మీదే. మళ్ళా నువ్వు గాలి అంటే గాలి పార్టీ అంటారు, లేకపోతే గాలి తిరుగుళ్ళు అంటారు. గాలి మాటలు కట్టి పెట్టాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.